విశాఖపట్నం వేదికగా అవంతి శ్రీనివాస్ చేసిన రాజకీయాలు ఇప్పుడు ఆయన కూతురు ప్రియాంక చేస్తున్నారు. తండ్రి వదిలేసిన రాజకీయ బాధ్యతను కూతురు తన భుజానికి ఎత్తుకుని కొత్తగా రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. తన తండ్రికి జరిగిన పరాభవానికి ప్రతీకారం తెచ్చుకుంటున్నారు. కూటమి పార్టీలకు జలక్కిస్తూ తన ముద్రను ప్రత్యేకంగా వేసుకుంటున్నారు. విశాఖపట్నం మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రియాంక చేసిన రాజకీయం ఇటు అధికార పార్టీకి అటు విపక్ష పార్టీకి రెండు పార్టీలకు అంతుచిక్కని విధంగా ముందుకు సాగిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. విశాఖ నగరపాలక సంస్థ కార్పొరేటర్గా గెలిచిన ప్రియాంక ఎప్పుడూ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండేవారు. అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో పాలన మారిపోగానే ప్రియాంక కూడా మారిపోయారు. వైసీపీ విశాఖ నగర మేయర్ గొలగాని వెంకట హరికుమారిపై కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రియాంక ఓటే కీలకమైంది. కూటమి పార్టీ అవిశ్వాసం వీగిపోతుంది అన్న సమయంలో వైసీపీ తరపున గెలిచిన అవంతి శ్రీనివాస్ కూతురు ప్రియాంక చాకచక్యంగా కూటమిని అవిశ్వాసం నుంచి బయటపడేశారు. 71 మంది కార్పొరేటర్ల మద్దతు మాత్రమే ఉన్న సమయంలో ప్రియాంక ఓటు కీలకమైంది. ఆ సమయంలో ఆమె కూటమికి అండగా నిలిచి వైసీపీ మేయర్పై పెట్టిన అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. దీంతో కూటమి పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే తర్వాత ప్రియాంక రాజకీయం వేరే వైపు తిరగటం, కూటమికి వ్యతిరేకంగా ఆమె కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో వ్యవహరించడంతో ప్రియాంక రాజకీయం ఇప్పుడు కూటమి నేతలకు అంతుపట్టడం లేదు. ఇటీవల జరిగిన విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన కూటమి పార్టీలు తర్వాత జరిగిన విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది. దీనికి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక అనూహ్యంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు గైర్హాజరు కావడంతో అది వైసీపీకి కలిసొచ్చింది. 10 స్థానాలు ఉన్న విశాఖ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 9 స్థానాలు కూటమి పార్టీ కార్పొరేటర్లకు వస్తే 1 స్థానం వైసీపీకి దక్కింది. ఈ స్థానం దక్కడం వెనుక కూడా ప్రియాంక రాజకీయ చాకచక్యం కనిపించింది అన్నది రాజకీయ వర్గాల మాట. తండ్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసి దూరంగా ఉన్న తర్వాత కూటమిలోని ఒక కీలక పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన చేరికపై ఆ పార్టీ నుంచి వ్యతిరేకత రావడంతో ప్రియాంక రూటు మార్చారు. తన తండ్రికి అవమానం జరిగిన ఆ పార్టీపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతోనే విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. దీంతో కీలకమైన స్థానం వైసీపీకి దక్కింది. దీంతో ఇప్పుడు ప్రియాంక రాజకీయ చాకచక్యం, ఆమె వ్యవహరించిన తీరు విశాఖ నగరపాలక సంస్థ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తండ్రికి తగ్గ తనయగా ఆమె రెండు పార్టీలకు అంతుచిక్కని రాజకీయం చేశారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.